అసలు మీకు ఉప్పల్ బాల్ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? అంటే మ్యాక్సిమం చెప్పాలంటే మాది సొంతం ఉప్పల్ కాదు, నాది ఓన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచెడు అన్నట్లు. మాది రేవంత్ రెడ్డి తెలుసు కదా సీఎం, ఆయన ఊరి పక్కన 9 కిలోమీటర్లు మాది వెన్నచెడు. కోజీ అంటే చాలా ఫేమస్ అన్నట్లు. అక్కడే నేను 10th వరకు చదువుకున్నాను. తర్వాత ఏమైందంటే 2007లో హైదరాబాద్కి వచ్చేసాను. వస్తే ఉప్పల్ని ఫస్ట్ టైం ఉప్పల్కి వచ్చాను. ఉప్పల్నే ఒక జాబ్ చేసినట్లు, ఒక ఆఫీస్ బాయ్గా జాబ్ చేస్తుంటే ఒక రియల్ ఎస్టేట్ ఆయన దగ్గర ఇక వాళ్ళ ఇంట్లోనే ఉండు ఇక్కడ జీతం ఇస్తామంటే నాకు అప్పుడు ఒక 3,000 ఇచ్చాడు అన్నట్లు. 3-6,000 అట్లా కంటిన్యూ జీతం ఇస్తే ఇంకా టిక్ అనేది ఒక యాప్ వచ్చింది అన్నట్లు. దాంట్లో ఏదో ఒక బ్రాండ్ పెట్టుకో బాగుంటుంది, నువ్వు డ్యాన్స్ చేస్తే వైరల్ అవుతాను మా బావ కూడా చెప్తే ఏమన్నా అంటే ఉప్పల్ బాలను పెట్టేసుకున్నా టైటిల్. అందుకని ఉప్పల్ బాలను యూజ్ చేసుకున్నా. నా రియల్ పేరేమో ఇక్కి బాలకృష్ణ. నా ఆధార్ కార్డు కానీ నా 10th నేమో కానీ ప్రతి దాంట్లో ఇక్కి బాలకృష్ణ ఉంటుంది. నేను ఇంకా ఉప్పల్లో ఉంటాను కాబట్టి ఇక ఇది బ్రాండ్ కాబట్టి ఒక బ్రాండ్ ఉండాలని చెప్పి ఉప్పలని పెట్టుకున్నా అంతే. సో మీరు ఎంతమంది? మా అన్నయ్య ఉంటాడు, మా చెల్లి, మా అక్క, నేను 4 మెంబర్స్. ఇంకొక చిన్నగా చనిపోయింది అన్నట్లు. ఒక డెలివరీ కాక ఆమెకు అప్పట్లో మా ఊర్లో నేను అప్పుడు 7th క్లాస్లో ఉన్నాను, చిన్న ఉన్నట్లు. అప్పుడు 7th క్లాస్లో ఉంటే ఊర్లో అప్పుడు ఒకటే జీప్ ఉండేది. డెలివరీకు కాక ఇంకా అప్పుడు హాస్పిటల్ అవన్నీ తీసుకెళ్ళకుంటున్నట్లు నార్మల్ డెలివరీ అవుతుండే. అట్లా మా చిన్నకుంటే చనిపోయింది. తర్వాత పెద్దక్క, నేను, మా అన్నయ్య, మా చెల్లి. ఇక మా అక్కకు పెళ్ళైంది ఒక కొడుకు, మా అన్నయ్యకు పెళ్ళయింది 3 అమ్మాయిలు, ఆటో నడిపిస్తాడు. మా చెల్లికి పెళ్ళైంది 2 కొడుకులు, మా బాబా ఎల్బినాలు ఉంటాడు, కార్ డ్రైవర్. ఇప్పుడు మీరంతా ఫ్యామిలీతోనే ఉంటారా ఉప్పల్లో? ఫ్యామిలీతో నేను ఉండను. మా డాడీ చనిపోయినాక మా మమ్మీ విలేజ్లో ఉంటుంది. ఇక మమ్మీకి ఏం కావాలంటే డబ్బులకు నెలకు టాబ్లెట్లకు అవిటికి అమౌంట్ పంపిస్తుంటా. నేను ప్రజెంట్గా ఒక్కనే ఉంటాను ఉప్పల్లో. అసలు మీరు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటిది బాలుగారు? ఇంకా మా ఇంట్లో కొంచెం ఇబ్బంది ప్రాబ్లం. అంటే ఎలా అంటే రైస్ తినాలన్నా కూడా బియ్యం అప్పుడు మెయిన్ కంట్రోల్ బియ్యం అన్నట్లు. అప్పుడు ఎంత కంట్రోల్ బియ్యము ఫ్యామిలీలో ఎన్ని కిలోలు వచ్చాయంటే ఒక 25-30 కిలో 30 కిలోలు వచ్చాయి అన్నట్లు. మా ఫ్యామిలీ అందరు కలిసి 30 కిలోలు వస్తే మాకు సరిపోకుండా అన్నట్లు. మళ్ళీ ఎక్స్ట్రా మేము సంచి కొనేవాళ్ళం అన్నట్లు. అప్పుడు 1500 పెడితే 50 కిలోలు వచ్చేది కంట్రోల్ బియ్యం. నార్మల్గా కొంటే అప్పుడు ఎంత 350-450లో తీసుకునే వాళ్ళం అన్నట్లు. అప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఇంతమందికి నెలంతా తినాలి. ఇప్పుడు బియ్యం 30 కిలోలు ఎంతమంది తినాలి? 6-7 మెంబర్స్ తినాలి. మేము పొద్దున్న వండుతారు, మళ్ళీ నైట్కి ఉంటారు రైస్. అలా రైస్కి సరిపోకుండా ఇబ్బంది పడేది. అసలు నేనే మా ఇంట్లో ఎక్కువ అన్నం అన్నం అంటే నాకు పిచ్చి అన్నట్లు. బాగా తినేది. 2-3 తినే అన్నం నేను ఒక్కనే తినేవాడిని. అన్నం దొరకపోయేది, ఉట్టే తిరిగేవాడిని. తిరుగుతుంటే ఇంకా ఇట్లా తిరిగితే అందరూ గల్లీలోకి వెళ్ళి తిట్టడము, దున్నపోతులా ఉన్నావు, వేస్ట్గా ఉన్నావు, మంచి వెళ్ళి మనం పని చేసుకోవచ్చు హైదరాబాద్ కంటే. నాకు హైదరాబాద్ కొత్తగా, హైదరాబాద్ పని చేయాలంటే సిటీ నాకు భయం, బస్ ఎక్కిపోవాలంటే కూడా నాకు భయం. అమ్మో నేను బస్ ఎక్కిపోవాలి, హైదరాబాద్లో అక్కడ చంపుతారంటారు, నరుకుతారంటే ఏమైనా చేస్తారు నన్ను, అట్లా నేను భయపడేవాడిని. ఒక బుగులు ఉండేది నాకు, అమ్మో హైదరాబాద్ నేను పోలే, అంత దూరం ప్రయాణం చేయలేదు. అప్పుడు సిటీ అంటే ఇక పెద్ద బయది. ఇక అప్పుడు మా ఊర్లో ఎక్కితే హైదరాబాద్కి రావాలంటే 75 రూపాయలు ఏముండే. అప్పుడు 75 రూపీస్ ఉంటే ఇక వచ్చినట్లు. వచ్చిన తర్వాత ఏం చేయనో తెలియక ఇంకా ఒక ఆఫీస్ బాయ్గా చేసిన, ఒకరి ఇంట్లో వంట చేసిన, అట్టికల భాస్కర్ ఉంటారు ఆయన ఇంట్లో వర్క్ చేసిన. అట్లా నాకు భయం. ఇంకా ఉప్పల్లే కొంచెం మంచి వాళ్ళతో తిరగడము, అక్కడిక్కడ చిన్న ఫంక్షన్లు అయితే నన్ను పిలిచి డ్యాన్సులు చేయించేటోళ్ళు అన్నట్లు. అట్లా అందరూ ఆయ్ బాలు అలా 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 మంచిగా అన్నారు. ఇక ఎక్కడికి పోయినా నన్ను ఫోన్ చేసేవాళ్ళు, ఇక్కడ తాగుతున్నాం రా, ఇక్కడ ఉన్నాం రా అనేవాళ్ళు. నాకు భయం అయ్యేది అప్పట్లో, తిరగాలంటే భయం ఉప్పల్ల. అట్లా తిరిగేవాడిని. ఏదో ఇంకా మా వాళ్ళు తిడుతున్నారు, నేను కూడా పోతే మా ఇంట్లో యూజ్ అవుతాయి, అమౌంట్ కూడా డబ్బులను వస్తాయి, ఉండి ఏం చేయాలి, నా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక ఒక ఆఫీస్ బాయ్ చేసి కొన్ని డబ్బులు నెలకు నాకు ఎంత 3,000 ఇచ్చేటోళ్ళు. అప్పుడు ఒక ఆఫీస్ చూస్తే 1,000 రూపాయలు, ఇంకో పక్కన ఒక ఆఫీస్ చూస్తే 500. నాకు అప్పుడు నా ఫుడ్కే సరిపోకుండా నా రెంట్ అప్పుడు ఎంత అంటే 600 రూము, రేకుల రూమ్ ఉండే, 600కి తీసుకుని ఉంటానట్లు. తర్వాత మా సార్ ఏమన్నాడంటే ఇంకా నువ్వు ఉండొద్దు రేకుల రూమ్లో, మా ఇంట్లోనే ఉండు అని చెప్పి వాళ్ళకి బాగా పని చేసినందుకు నచ్చినందుకు డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు అన్నట్లు. నన్ను అట్లా నాకు సేవ్ అయినాయి. అట్లా 2,000-3,000 ఇస్తే నాకు జాబ్ చేసుకుంటే ఆ డబ్బులు మా ఇంటికి పంపించేవాడిని. అట్లా మా అమ్మకు మా ఇంట్లో బియ్యానికి యూజ్ అవుతుండే. అట్లా ఇంక వర్క్ చేసుకున్న ఈ టిక్ టాక్ వచ్చిన పుణ్యానంలో నేను టిక్ టాక్ చేసి ఇంకా అట్లా ఇలా అలా అరిచి నేను ఇలా పిచ్చి చేసినా ఇంకా ఏదో అది నాకు నా అదృష్టం అనుకుంటా. టీవీలో కనిపించాలి, నేను సీరియల్ అన్నా మూవీలలో కనిపించాలి, నాకు ఏం తక్కువ. అప్పుడు నేను ఏంటంటే ఎక్కువ వైట్ ఉండేది. నేను సీరియల్ వాళ్ళని చూసి అనుకునేవాడిని, నేను ఇంత మంచిగా ఉంటా, గోడే పోయినప్పుడు నేనెందుకు వద్దు టీవీలకు అని అలా ఊహించుకునేవాడిని బాగా. నా దృష్టి అట్లా నేను బాగా సీరియల్ చూసేవాడిని. 7 అయితే సీరియల్ మొత్తం అప్పుడు మోహన్ రేకులు అంటే సీరియల్ అంట, అది మొత్తం ఫేమస్ కదా, ఆ సీరియల్ చూసేవాడిని నేను బాగా.
టీవీలో కనిపిస్తా, ఏదో ఒక రోజు కనిపించాలనుకున్నా. దేవుని దయ వల్ల టిక్ టాక్ వల్ల టీవీలోకి వచ్చేసిన. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.